హాయ్ అండి. ఇప్పుడు నేను మీకు మిల్ మేకర్ కర్రీ చూపిస్తున్నాను. చపాతీలోకి కావాల్సింది మిల్ మేకరు నేను వేడి నీళ్ళలో ఒక 2 పొంగులు రానిచ్చి వడబోసుకున్నాను. ఒక చిన్న బాండీలో ఒక యాలుక, 2 లవంగాలు, కొంచెం చిన్న ముక్క దాల్చిన చెక్క, అవి వేగాక ఆనియన్స్ చీలికలు తరుక్కొని వేయించి పెట్టేసుకున్నాను. పొటాటో ఒకటి పెద్దది ఉడకబెట్టి చెక్కు తీసి పెట్టుకున్నాను. కొద్దిగా కొత్తిమీర, టమోటాలు 2 చిన్న సైజు, అల్లం చిన్న ముక్క, వెల్లుల్లి ఒక 6 రెబ్బలు, ఒక 20 దాకా జీడిపప్పు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తున్నానండి. మనం అల్లం, వెల్లుల్లి, జీడిపప్పు, టమోటా అన్నీ మిక్సీకి వేసేసుకున్నాము. అలానే ఆనియన్స్ వేయించుకున్నాం కదా, లవంగాలు, యాలుక అన్నీ కూడా మిక్సీ వేసేసుకున్నాము. ఇప్పుడు బాగా ఇది మెత్తగా పేస్ట్ లాగా చేసి చూపిస్తానండి. ఇదిగోండి, ఇలా పేస్ట్ చేసేసుకున్నాం కదా. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. ఇదిగోండి, బాండీ పెట్టుకున్నాను. నేను బాండీలో చేసేస్తున్నాను. కొద్దిగా ఆయిల్ పోసుకున్నాను, ఒక 3 స్పూన్లు దాకా. 2 లవంగం, ఒక యాలుక, చిన్న చెక్క ముక్క వేస్తున్నాను. అవి కొద్దిగా వేగాక ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర కూడా వేగాక మనం ఇప్పుడు మిక్సీ వేసుకున్నాం కదా, పేస్ట్ వేసేద్దాము. చూడండి, ఈ పేస్ట్ బాగా వేగాలి, నూనె రిలీజ్ అవుతుంది కదా, అప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాము. పేస్ట్ బాగా వేగిద్దాము. ఇదిగోండి, పేస్ట్ బాగా వేగిపోయింది, ఆయిల్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మనం మసాలా పొడులన్నీ వేసేసుకున్నాము. కొద్దిగా జీలకర్ర పొడి, నేను అన్నీ 1/4 టీ స్పూన్ అంత వేస్తున్నానండి. కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా పసుపు, కొంచెం గరం మసాలా పొడి, నేను పొటాటో ఉడకబెట్టేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాను, మీరు చూసుకొని వేసుకోండి. ఇప్పుడు నేను కర్రీకి మొత్తం సరిపడంత ఉప్పు వేసేసాను. కొద్దిగా కారం, అంతేనండి. ఇది బాగా మసాలాకి పట్టేదాకా వేగించి స్పైసెస్ కూడా బాగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు మనం మీల్ మేకర్ వేసేస్తున్నానండి. మీల్ మేకర్కి పేస్ట్ అంతా బాగా పట్టేదాకా 1 నిమిషం అలా వేయించి బాగా పట్టింది కదా. ఇప్పుడు మనం పొటాటో వేసేసుకుందాము.
పొటాటో ముందే స్మాష్ చేసుకున్నా పర్లేదు, నేనైతే బాగా ఉడికిపోయిందని ఇక్కడే స్మాష్ చేసేస్తున్నాను. ఇదంతా కాసేపు 2 మినిట్స్ అలా యాగనిచ్చి మనం వాటర్ పోసేసుకున్నాము. ఇదిగోండి మొత్తం పేస్ట్ అంతా పొటాటోకి మీల్ మేకర్కి పట్టింది కదా. ఇప్పుడు మనం వాటర్ పోసేసుకున్నాము. నేను ఇక్కడ ఇందాక పేస్ట్ వేసుకున్నా కదా మిక్సీలో, దాంట్లోనే కడిగి పోసేసుకుంటున్నాను వాటర్. ఇంతేనండి, చాలా ఈజీగా మీల్ మేకర్ కర్రీ చేసేసుకోవచ్చు. ఇది బాగా ఉడకనిద్దాము. ఇదిగోండి బాగా ఉడుకుతుంది కదా, ఇంకా అయిపోయింది. మనం కొత్తిమీర వేసేసుకున్నాము ఈ స్టేజ్లో. అంతేనండి, మీల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. నేను బౌల్కి తీసి చూపిస్తాను. ఇదిగోండి వేడి వేడిగా మీల్ మేకర్ కర్రీ ఆనియన్ నంచుకొని చపాతీలోకి సూపర్గా ఉంటుంది టేస్ట్. నచ్చితే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.